సీఎం రేవంత్ రెడ్డి, దమ్మున్న లీడర్, హర్వర్ధన్ రెడ్డి, మంచి లీడర్, వజ్రేష్ యాదవ్. ఒక ఈ అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్న నాయకుడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి. కబ్జా కోరు వాస్తవమా? 100%. ఆ. జవహర్లాల్ హాయ్, అందరికీ నమస్తే. వ్యవస్థ న్యూస్ ఛానల్కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ప్రతిపక్షాలు, రైతులు అంటున్నారు. దానిపై చర్చకు ఈరోజు జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యంగ్ డైనామిక్ లీడర్ మల్లెపూల శ్రీకాంత్ యాదవ్తో ఒకసారి మాట్లాడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతున్నాం. నమస్తే. బాగురా? ఓకే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని ప్రతిపక్షాలు, ప్రజలు అంటారు. విఫలమైందా, సఫలమైందా? దద్దమ్మలు, ఎదవలు, మూర్ఖులు మాత్రమే విఫలమైందండి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళు చేయని పనులన్నీ కూడా మేము చేస్తుంటే ప్రజల నుంచి వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేక ఇలా ప్రజలు విఫలమైందని చెప్పేసి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే, అంటే క్రియేటివిటీ అంతా ఒక లేని ఉన్నట్టుగా మనం హెచ్సి భూములలో చూసినాం. అంటే పక్షులు, గద్దలు, జింకలు ఉన్నట్టుగా ఏదో ఏవన్ క్రియేషన్తోని అంత పబ్లిక్ను తప్పుదో పడిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోని మేము ముందుకు పోతా ఉన్నాం. విఫలం అయితే కాలేదంటారు? అస్సలు కాదు. ఎక్కడ అయింది? కాలేదు. ఇప్పుడు మీరు సమాజంలో మీరు ఉన్నారు. ఇప్పుడు మీకు తెలియదా? మీకు తెలుసు కదా, ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఏం జరుగుతుంది, ఏమేం చేస్తా ఉన్నారు. ఒక క్షణం కూడా విరామం తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ క్యాబినెట్ మంత్రులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. అంటే ఆయన లెక్క ఫామ్ హౌస్ వండుకోవడం విఫలమైనవచ్చు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, చేసిరా? ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ చేసినాను. చేయలేదు. ఏ చర్చకైనా సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు అంటుండే. దానికి సవాల్ విసిరిండు. కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేయలేదు. బయట ఆయనకున్న ఓ ఛానల్లో పెట్టుకొని ఏదో పిచ్చి పిచ్చి వాగుడు కాదు. అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు చర్చ సిద్ధంగా మాట్లాడారు. అనేక విషయాల మీద డిబేట్ జరిగింది. ఇలా అక్కడ మాట్లాడాలి ఏదో ఉంటే. శాసనసభను రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు, దేశ ప్రజలందరూ కూడా ఆసక్తి చూసిర్రు. అక్కడ ఏదో ఉంటే నీ దగ్గర ఏదైతే ఆధారం ఉందో అక్కడ ప్రూవ్ చేయాలి. అక్కడ నోరు మూసుకొని చాలా దద్దమలేక నువ్వు బయటికి వెళ్ళిపోయి మీరు అక్కడ అసెంబ్లీలో క్లియర్గా గమనిస్తే గత ప్రభుత్వము ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వము ప్రతిపక్షాలకు ఎంత సమయం మాట్లాడుతుందో అంత సమయం మాట్లాడుకోవాలి. ఇలా ఒక్కరిని తప్పితే అది కూడా గౌరవ స్పీకర్ గారిని అవమానించాలనే ఉద్దేశంతో తప్పదే మిగతా ఎవరిని కూడా సస్పెండ్ చేసే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ సమయం ఇస్తే మాట్లాడాలి బుద్ధి ప్రభుత్వం మీద. ఇలా ప్రభుత్వం నుంచి స్పందిస్తే ఎమ్మడే వాకౌట్ చేయాలి, బయటికి వెళ్ళిపోవాలి. అదే పరిస్థితి టీఆర్ఎస్ లో చూసినాం, మనం బీజేపీలో చూసినాము. కానీ వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నకి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పడానికి మా మంత్రులందరూ రెడీగా ఉన్నారు. ఎవరైనా అక్కడ కూర్చున్నారా? ప్రజలు గమనించారు కదా. గత ప్రభుత్వంలో రైతు బంధు ఒకేసారి వేసారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 దఫాలు వేసి రైతులను ఇబ్బంది పెడుతుంది. అంటే ఇలా కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇలా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు. దాన్ని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక దాటి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఆయన చేసిన తప్పులను సరి చేసే వరకే అంటే ఈ సమయం పడుతూ ఉంది. ఇలా ఆయనతో పాటు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఎక్కడ చేసిండా? ఎక్కడ చేసిండు? ఇలా ఊర్లోకి వెళ్తే రైతు కట్టుకోలేదు. ఇలా అప్పు మిట్టి ఇలా మా సత్య పరిస్థితి ఉంది అని చెప్పేసి రైతులంతా తలో దిబ్బను ముట్టుకుంటున్నాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు ఏకదాటిగా 2 లక్షల రూపాయలు చేస్తానని చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ వస్తాను మీరే రావాలని చెప్పి జనం అందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, ప్రజలు ఎవరు అనట్లే, రైతులు అంటలేరు. రైతులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు 2 లక్షల రుణమాఫీ జరిగింది, రైతు బంధు పడ్డది మాకు. ఇలా మేము సన్న వడ్లకు బోనస్ వస్తుంది, 500 రూపాయలు బోనస్ వస్తుంది అని చెప్పేసి రైతులు సంతోషంతో ఉన్నాం. ఇలా బుడిదేల ప్రయత్నం కేవలం బీఆర్ఎస్ నాయకులు తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయట్లేదు. కావాలని చేస్తున్నారు 100%. ప్రజలు గమనిస్తున్నారు అందరూ. అందుకే మేము కూడా వాళ్ళు ఏమనట్లేదు, చేసుకోండి. మీ పరిపాలన మీద, మా పరిపాలన మీద ప్రజలు రాబోయే రోజుల్లో తీర్పు చెప్తారు.
మేము ఆ ప్రజల తీర్పుకే వదిలేస్తున్నాం. ఇలా ప్రజా తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయి. మహిళలకు మహాలక్ష్మి పథకం ఇస్తూ ఉన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మీరు గమనించాలి, గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు 5 సంవత్సరాలలో కూడా పూర్తి అయిన హామీలు ఉన్నాయి. మేము ఎక్కడ చేసిండు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిండా? దళిత ఇచ్చిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిండా? ఇవ్వలే. కొన్ని దిక్కులు ఇచ్చిండు, ఎక్కడ ఇవ్వలే. ఇచ్చిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే. దళిత బంధు ఇస్తాని ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉంటాయో కేవలం ఆ నియోజకవర్గానికి ఓట్ల కోసము అఫీషియల్ గా ఆయన డబ్బులు పంపించిండు. ఇలా హుజరాబాద్ చూసినాం మనం. హుజరాబాద్ లో కుటుంబానికి దళిత బంధు పేరుతోని దళిత కుటుంబాలు ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ వాళ్ళకి మాత్రమే డబ్బులు పంపించిండు. మీద నియోజకవర్గం ఎందుకు కాలేదు? ఎక్కడ ఇచ్చిండు? అదే నాగార్జున సాగర్ ఎలక్షన్స్ ఉండే, బై ఎలక్షన్ నాగార్జున సాగర్ ఇచ్చిండు, హుజూర్ నగర్ ఉండే, హుజూర్ నగర్ ఇచ్చిండు, మునుగోడు ఇచ్చిండు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ బై ఎలక్షన్ లేవు. అక్కడ దాదాపు చాలా మంది పేదలకు అంటే దళితులకు న్యాయం జరిగింది. మరి అక్కడ ఏముందంట? తుంగతుర్తి నియోజకవర్గంలో అక్కడ ఎస్సీ గ్యాదర్ కిషోర్ అప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండే తన బంటులు ఎవరైతే కొంతమంది ఉన్నారో ఆనాడు ప్రభుత్వం మీద కేసీఆర్ మీద తిట్టడము, కేసీఆర్ అంటే కాంగ్రెస్ ని తిట్టడము, కాంగ్రెస్ ను చీకొట్టడము, వీళ్ళకి కేసీఆర్ కు గ్యాదర్ కిషోర్ జేజలు కొట్టిన వాళ్ళు ఎవరైతే కొంతమంది మోచేతి నీళ్ళు తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ తప్ప ఎవరికి రాలేదు. అంతేనా? 100%. ఇది మళ్ళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తూ ఉన్నారు, ఇంతవరకు నేను ఏమంటున్నాను అదే ఒకటి మేము ఇచ్చిన 6 హామీలు ఏవైతున్నాయో ఇలా 5 హామీలు 5 గ్యారంటీస్ అయితే అమలు అవుతున్నాయి పక్కాగా. ఇలా మొన్ననే రాష్ట్రం అంతటా కూడా సన్నబియ్యం పేదలు ఒక ధనవంతుడు ఏవైతే సన్నబియ్యం తింటాడో ఒక పేదవాడు కూడా ధనవంతుడితో సమానంగా సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఉద్దేశంతో ఇలా పేదలందరూ కూడా సన్నబియ్యం ఇస్తా ఉన్నారు. రాష్ట్రం అంతటా పేదలందరూ ఒక పండుగ వాతావరణంలో ఇలా మాకు దసరాను దీపావళి వచ్చిన సంతోషంతో ఇలా పేదలందరూ సన్నబియ్యం తింటా ఉన్నారు. వాళ్ళ ఆనందాలలో మేము ఆ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి భోజనం చూస్తున్నాం. వాళ్ళ సంతోషాన్ని మేమే తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ సంతోషం అసలు వెలగట్టలేనిది, అంత హ్యాపీగా ఉన్నారు. అయ్యా మేము ఏదైనా పండుగ వస్తే తప్పే మేము సన్నబియ్యం తెచ్చుకుని తినే పరిస్థితి లేదు. అలాంటిది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతిరోజు సన్నబియ్యం తింటున్నాం అని చెప్పి సంతోషపడుతుంటే వాళ్ళ కళ్ళలో సంతోషం చూసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటేనే ఇబ్బంది అవుతుంది. ఈ సన్నబియ్య కార్యక్రమము కంటిన్యూ కొనసాగిన గవర్నమెంట్ ఉన్నందు 100% ఒకసారి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఏంటి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంతమంది లబ్ధిదారులకు సన్నబియ్య ఇవ్వడము సాధ్యమైన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఏం మాట్లాడంటే ఇలా రాష్ట్రం అంతా అప్పుల కూబీలో కేసీఆర్ గారు ముంచిరు, దాన్ని ఒక్కొక్కరు దారిలో పెడుతున్నాము. ఇలా ఒక కుటుంబంలో జీతం వచ్చిన తర్వాత ఒకసారి పాల బిల్లు, ఒకసారి పేపర్ బిల్లు, ఒకసారి ఇంకోటి ఎట్లయితే అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటామో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అనేక శాఖలు పనిచేస్తూ ఉన్నాయి. ఉద్యోగులందరూ ఒక్కో శాఖకు కొద్దిగా వెనక ముందు కావచ్చు, మనం అడ్జస్ట్ అవ్వాలి. ఈ రాష్ట్రం మన కుటుంబం లాంటిది, మనం అడ్జస్ట్ అయ్యి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో మాట్లాడింది తప్ప ఎక్కడ మీకు జీతాలు ఇవ్వమనో మిమ్మల్ని ఇబ్బంది పెడతామనో ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. పేదల వైపే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. పేదల ఆలోచన విధానాలనే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీకే మాట్లాడుతుంది సపోర్ట్. ఎక్కడ చేసిర్రు? కేసీఆర్ గారు పేదల కోసం చేసిన ఒక్క పని చూపించండి. కేసీఆర్ గారు పేపర్ల ప్రకటనలు తప్ప, వాళ్ళ ఆర్భాటాలు తప్ప, వాళ్ళ ప్రచారాలు తప్ప ఇలా ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం తన బంటులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే దేశమంతా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈడ వాళ్ళ బంటులకు ఇచ్చే ఏదైతే సంక్షేమం ఆ డబ్బులు కేటాయిస్తుండో అంతకు డబుల్గా రెట్టింపుగా ఇతర రాష్ట్రాల్లో ప్రకటన సరిపోయినాయి. మనం చూసినాం కదా. ఇలా మీరు ఒకసారి చూడండి, చూస్తే సమాచార శాఖలో ఆయన ప్రచారాలకు ఎంత ఖర్చు పెట్టిండో, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండో తెలుస్తుంది కదా మీకు. ఆయన డబ్బా కొట్టే ఛానల్ ఏవైతున్నాయో, ఆయన డబ్బా కొట్టే పేపర్లు ఏవైతున్నాయో వాళ్ళకి మాత్రం ప్రకటన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిందనే ఇది అనుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు ఏం సంబంధం మీకు? ఇతర రాష్ట్రాలు ఏం సంబంధం అంటే తెలంగాణ రాష్ట్ర సొమ్ముతోని ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని ప్రచారం చేసుకోవడానికి, ఇతర రాష్ట్రాల్లో ఆయన రాజకీయ దర్జ చేకూరడానికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు చనిపోయారు గత 10 సంవత్సరాలలో. ఏ ఒక్క రైతుకు ఆదుకోని కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పోయి డబ్బులు వచ్చినాయి. పంజాబ్లో పోయి డబ్బులు ఇవ్వలేదా?
అంటే పంజాబ్ మీద రాష్ట్రం మీద ఉన్న ప్రేమ తెలంగాణ రాష్ట్ర రైతుల మీద ఎందుకు లేదు? కేసీఆర్ చేసిండు కదా ఏడ రైతులకు చేసిండు? రైతులకు రుణమాఫీ, నీకు పంజాబ్లో ఎంత ఇచ్చినావు? రైతు బీమా. పంజాబ్లో ఎంత ఇచ్చినావు? ఉమ్. పంజాబ్లో ఎంత ఇచ్చినావు? ఈ రాష్ట్ర రైతులకు ఎంత ఇచ్చినావు? ఢిల్లీలో రైతులందరూ పోరాటం చేసుకుంటూ చనిపోతే పంజాబ్ రాష్ట్రానికి పోయి ఇవ్వాల్సిన అత్యంత అవసరం ఏమొచ్చింది నీకు? తెలంగాణ రాష్ట్రంలో ఏమి ఇచ్చినావు? ఎంతమంది రైతులు చనిపోయారు? ఎంతమంది రైతులు నువ్వు ఇచ్చినావు? తీసి తీయండి, లెక్క తీయండి. ఆ పార్టీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే రమ్మనండి. ఇదే వేదిక మీ మీ ఆధ్వర్యంలోనే డిబేట్ పెడదాం. నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాములు, అభివృద్ధి జరగదు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే దాడులు, కేసులు చేస్తున్నారని హరీష్ రావు, కేటీఆర్. మీరు తప్పినట్టున్నారు. ఆ, కాంగ్రెస్ పార్టీ కాదు, టిఆర్ఎస్ పార్టీ. ఆ, టిఆర్ఎస్ పార్టీ అంటే స్కామ్, ఆ, టిఆర్ఎస్ పార్టీ అంటే స్కీములు కాదు, స్కామ్ అని చెప్పేసి ఆనాడు అందరు చెప్పారు. మనకు 30% కమిషన్ లేదా ఏది జరగదు. మరి ఎందుకు స్కామ్ ఏదో బయట పెట్టొచ్చు కదా? పెడుతున్నారు కదా. ఎప్పుడు ఇప్పుడు మనం గొర్రెల స్కీమ్ ఉంది. దీపావళికి బాంబులు పెడితే అన్న రేటు పోయింది. గొర్రెల స్కీమ్ ఉంది. ఆ, గొర్రెల స్కీమ్ అంటే ఇలా నీకు నాకు ఏదైనా వైరుధ్యం ఉంటే, నేను ప్రభుత్వంలో ఉన్నా, నాకు అధికారం ఉంది అని చెప్పేసి ఏకదాటిగా నిన్ను గల్లబట్టి లేదా లోపలేద్దామని చేస్తే అది తప్పు అవుతుంది. అది రియల్. ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలకు క్షేమం చేయమని, ప్రజల సంక్షేమం కోరుకోమని, ప్రజలకు న్యాయం చేయమని ఇచ్చింది. ఇలా ప్రత్యర్థుల మీద కక్షలు సాధింపు చర్యల కోసం ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ అధికారం. ఇలా ఏది చేయాలన్నా ఒక న్యాయబద్ధత, చట్టబద్ధత ఉండాలి. అవును. ఇవాళ పోలీస్ అదే వివిధ శాఖలు ఉన్నాయి. ఆ శాఖల ద్వారా ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ అంటే విచారణ చేపట్టిన తర్వాత వాళ్ళు నిర్దోషి అని తెలిసిన రోజు వాళ్ళని ఏ దేవుడు కాపాడలేడు, అది వాస్తవం. ఎవరు కాపాడలేరు. ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం, ఆయన ఇచ్చిన చట్టం ప్రకారం ఇవాళ ప్రతి ఒక్కడు తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హుడే. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, అతి త్వరలో ఈ రాష్ట్రంలో ఎవరైతే మేము 10 ఏళ్ళు అది చేసినాం ఇది చేసినామని గొప్పలు పలుకులో వాళ్ళందరూ కూడా అతి త్వరలో ఎక్కడ ఉంటారో మీరే చూస్తారు. అంతేంటావా? 100% వస్తుంది. ఆ, వాస్తవం. ఇప్పుడు ప్రజలు కూడా, రైతులు కూడా ఏమంటారు అంటే, మార్పు అని కోరుకున్నాము, మార్పు జరుగుతుంది అనుకున్నాం, మార్పు జరుగుతలేదు, కేసీఆర్ మా దేవుడు, ఆయనే మాకు వస్తే బాగుండు, బై ఎలక్షన్లు వస్తే మాత్రం కాంగ్రెస్ గెలవదని అంటారు. ఎవరైతే మీరు నిన్నగాక మొన్న ఏదో చూసినట్టు దుబాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అవును. కాంట్రాక్టర్లు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇలా మీ ప్రభుత్వాన్ని కూల్చమని డబ్బులు ఇస్తాను అని అంటున్నారు ఉమ్, అని చెప్పారు. ఉమ్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న కూడా అదే. ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వంలో దోపిడీ చేసిరో, ఎవరైతే భూములు కబ్జా చేసిరో, ఎవరైతే స్కాములు చేసిరో వాళ్లకు ఈ ప్రభుత్వంలో అలాంటి అవకాశాలు ఎక్కడ దారి దొరకట్లేదు. వాళ్ళు సంపాదనకు అలవాటు పడ్డారు. ఈ ప్రభుత్వం ఉంటే మాకు ఏమీ మా సంపాదన రాదు, ఈ స్కామ్ చేయలేము. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఎక్కడ తప్పుదో పట్టనియ్యాడు, మాకు రూపాయి రానియ్యాడు. ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఒప్పుకుంటూ పడతా ఉన్నారు. దాంట్లో భాగమే మీరు అన్న వాళ్ళంతా అలజమై ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడా లీడర్లు కొంతమంది ఓర్వలేకపోతురంట. అది మరి తప్పు. అందుకు తప్పు. ఇలా అసెంబ్లీలో అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఉమ్, 100% ఎవరైతే కాంగ్రెస్ శాసనసభ గెలిచారో 199% రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. ఉమ్, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు. ఉమ్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మంచిగా జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఒక్క నాయకుని పేరు చెప్పండి. ప్రెస్ మీట్లలో చాలా మంది ఒక్క నాయకుని పేరు చెప్పండి. చెప్పను. ప్రెస్ మీట్ లో చాలా మంది అంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేకపోతారు. ఒక యాంకర్ ప్రోగ్రామ్ పేరు మర్చిపోతే ఆ యాంకర్ మీద సీరియస్ అయిన మీ ఎమ్మెల్యేలు, మీ మాజీ ఎమ్మెల్యేలు, మీరు ఎందుకు అట్లా మాట్లాడతలేరు? అంటే గత ప్రభుత్వం చేసిన స్కామ్లను ఆ, అంటే మీడియా ముందు వివరించేటప్పుడు ఆ పేరు అలవాటు పడి, ఉమ్, ఇలా మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి కాదు, ఉమ్, ఆ పేరుకి అలవాటు పడి ఇలా అదే పేరు చెప్తా ఉన్నారు. అంటే ఆ స్కామ్లను చెప్పే ప్రయత్నంలో కూడా స్కీమ్ల విషయంలో కూడా అదే పేరు చెప్తా ఉన్నారు. తప్పితే అలవాట్ల పొరపాటు అంటే నోరు పెను తీరైతుంది తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఇప్పుడు మనం కూడా చట్టంలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో తలబడుతుంటాం, అది అంతే తప్ప దాన్ని మనం తప్పుదో అంటే వేరే రాంగ్ కోణంలో చూసేసి దాన్ని తప్పు అట్లా అవసరం లేదు. ఓకే. ఆ, గత ప్రభుత్వంలో జవహర్ నగర్ అభివృద్ధి చెందిందా, చెందలేదు? ఏం చేసింది జవహర్ నగర్ గత ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఎవరైతున్నారో, ఆ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, ఆ పార్టీ బడా లీడర్లు కావచ్చు, వాళ్ళు లాభాలు పడ్డారు. వాళ్ళు అభివృద్ధి చెందారు. అదే ఎందుకంటే
ఆనాడు రేకులు ఇల్లు ఉన్న లీడరు బిల్డింగ్ కట్టాడు. ఆనాడు సైకిల్ మోటార్ మీద తిరిగిన లీడరు ఫార్చునర్ కారు తిరుగుతున్నాడు. వాళ్ళ అభివృద్ధి ఏం లేదు. అదే పార్టీలో గెలిచిన కార్పొరేటర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే వచ్చారు అంటే ఇలా కూడా సంపాదించడానికి వచ్చారంట. ఇక్కడ సంక్షేమం చూసి వచ్చారు. కానీ వీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో చేసిన మేము ముందే చెప్పినాం, మా పార్టీలో కాండవప్పుడు ముందే చెప్పినాం, అయ్యా మీరు ఏదైతే గత ప్రభుత్వంలో చేసే అలవాట్లు ఏవైతున్నాయో అవన్నింటిని మానుకోవాలి. అవన్నీ మానుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోవాలి. ఎందుకంటే మీరు గత ప్రభుత్వం చేసిన అవినీతిని దీంతో వేస్తా అంటే మాత్రము 80% సహించేది ఉండదు. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించేది కాంగ్రెస్ పార్టీ. మీరు అలవాట్లన్నీ మానుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము సూచించినాం. వాళ్ళన్నింటినీ గౌరవించి ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం కావాలి అన్న సదుద్దేశంతో మా పార్టీలోకి వచ్చాం. జవహర్ నగర్ అభివృద్ధి చెందలేదంట. టీఆర్ఎస్ పార్టీ చాలా మంది వాట్సాప్ లో సోషల్ మీడియాలో చూసిన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఆసరా పింఛన్లు కానీ అన్ని వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఇస్తాం అనేది ఇంతవరకు ఆ ఊసే లేదన్న. మూర్ఖులు అవగాహన అంటే అవగాహన లేని వాళ్ళు చాలా మాత్రం ఆసరా పింఛన్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అంటే ప్రభుత్వము ఆనాడు 100 రూపాయల పింఛన్ దిన వయసులో 200 రూపాయలు చేసి అంటే రాష్ట్ర ఏవైతే ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో, ఎట్లయితే మనకు ఖర్చులు వ్యయం పెరుగుతుందో అట్లా వృద్ధులపైన వికలాంగులపైన కూడా ప్రభుత్వం కొద్దిగా పెంచుకుంటూ వచ్చింది. 20 మధ్య తోటలో 4000 రూపాయలు చేయబోతా ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ చేసినట్టే అవుతుందా? కానీ ఆనాడు ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిండు. ఎన్టీ రామారావు గారు చేసింది దిన అభివృద్ధి చెందుకొని వచ్చింది. వాళ్ళు తెలివి లేదు, మూర్ఖులు. ఏది చేసినా ఏ దొడ్లో కడితే నా దొడ్లో ఇంతే అన్నట్టుగా ఎవడేం చేసినా కేసీఆర్ చేసినా డబ్బు ఉంటుంది తప్ప వాళ్ళకి ఏది తెలియదు. నేనేమంటున్నా, టిఆర్ఎస్ నాయకులు ఎవడైనా చిత్తశుద్ధి ఉంటే, నైతిక విలువలు ఉంటే, మీ ఆధ్వర్యంలో మీ ఛానల్ వ్యవస్థ న్యూస్ ఆధ్వర్యంలో డిబేట్కు నేను సిద్ధం. ఏ అంశం ఏదైనా సరే, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇంకేదైనా సరే, రాష్ట్రం మొత్తం మీదైనా మాట్లాడే సిద్ధంగా ఉన్నా, జవహర్ నగర్ విషయంలో మాట్లాడే సిద్ధంగా ఉన్నా. చిత్తశుద్ధి ఉన్న టిఆర్ఎస్ నాయకుడుగా ఎవరైనా సరే రమ్మనండి. ఆ పార్టీ అధ్యక్షుడికి నేను సవాల్ విసురుతా ఉన్నా. మీ ఆధ్వర్యంలో ఏ చర్చకైనా బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు చిత్తశుద్ధి ఉంటే రమ్మను. మీ ఆధ్వర్యంలో డిబేట్ సిద్ధం. మాజీ మేయర్ను కాడబిడ్డ మహిళను మార్చి ఇంకో మహిళకి ఎందుకు అవకాశం? మాది రాజకీయ పార్టీ. ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వచ్చిండు. గతంలో కేసీఆర్ తీసుకోలేదా? ఎమ్మెల్యే కొనుక్కున్నాడు. అదే ఆనవాయితీగా నిన్న దుబాగా ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు కొంటామని చెప్పేసి. ఇలా మేము కొనలే. వాళ్ళుగా మా దాంట్లోకి వచ్చి అవిశ్వాసం పెట్టుకొని మీరు గమనించాలి, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సపోర్ట్ చేయలేదు. అక్కడ ఉన్న కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా ఒక డిస్కస్ చేసుకొని మేము అవిశ్వాసం పెట్టి ఆ మేయర్ని నింపి మేమందరం కూడా మన కాంగ్రెస్ పార్టీలో మేయర్ని ఎంపిక చేసుకొని కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చి మేము గౌరవించాం, స్వాగతించాం. తప్పితే మేము ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయలేము. సీఎం రేవంత్ రెడ్డి, దమ్మున్న లీడర్, హర్వర్ధన్ రెడ్డి మంచి లీడర్, వజ్రేష్ యాదవ్ ఒక అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్న నాయకుడు. ప్రస్తుతం ఉన్న మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి కబ్జా కోరు వాస్తవమా? 100%. జవహర్ అయ్యేది మీకు వెళ్ళదా? హాస్పిటల్ ఎట్లా అయింది? ఇలా పేదోడు ఒక 60 గదాల్లో ఇల్లు కట్టుకుందామంటేమో ఎప్పుడు ఏ రాత్రి చేసి వస్తుందన్న భయంతో పేదలు నైట్ అంతా మేలుకునే పరిస్థితి ఉంది. ఇలా అంత పెద్ద బహుళ అంతస్తుడు పేదలకు మేము అందరూ ఖండించినాం, వ్యతిరేకించినాం. అయ్యా ఈ పేదోడు కట్టుకుంటేనేమో నువ్వు కబ్జా అని పేరుతో కొలగొడతా ఉన్నావు. ఇక నువ్వు ఎట్లా కడుతున్నావు? రెడ్ మార్క్ స్థలంలో ఎట్లా కడుతున్నావు అంటే ఆ రోజు మా మీద దాడి చేసే ప్రయత్నం చేసారు. మేము పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళు ఓరుస్తలేవు, కళ్ళు పడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈ పేదలకు అంటే ఒక హాస్పిటల్ కట్టి అత్యాధునిక పరికరాలు అంటే ఒక వైద్యం అందించాలనే ఒక మంచి ఆలోచనతో మల్లారెడ్డి గారు ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి మమ్మల్ని పబ్లిక్లో బదనాం చేసిండు. హాస్పిటల్ కట్టి ఆరు మేఘాల మీద తన పుట్టినరోజు సందర్భంగా ఆనాడు హెల్త్ మినిస్టర్ ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారిని తీసుకొచ్చి ప్రారంభించినాం. ఎన్ని రోజులు హాస్పిటల్ ఓపెన్ చేసినాం? ఎంతమంది జవహర్ నగర్ పేదలకు ఉచితంగా వైద్యం అందించడం? ఇలా 1,00,000 రూపాయలు దండుకున్నాం.
ఆనాడు ఈ ప్రాంత ప్రజలు డబ్బులు కట్టలేక రోడ్ల పైన హాస్పిటల్ ముందు గొడవ చేస్తూ ఉంటే మీరందరూ సాక్ష్యం కదా, ఈ ప్రజల సాక్ష్యం కదా. ఇలా ప్రజల పేరు చెప్పి ప్రజలను మోసగించి హాస్పిటల్ కట్టుకొని నువ్వు దండుకుంటా ఉన్నావు. ఆ తర్వాత మూతేసుకున్నావు. ఇలా నీ హాస్పిటల్ వల్ల ఈ ప్రాంతంలో ఉన్న పేదోడికి ఏం న్యాయం జరిగింది? అన్ని కబ్జాలు భూ కబ్జాలు చేసిన మల్లారెడ్డికి అవినీతి పాల్పడ్డ మల్లారెడ్డిని ఎందుకు గెలిపించారు, జంగయ్య యాదవ్ ఎందుకు ఓడిపోయారు? న్యాయంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వదిలేసి యాదవ్ గెలిచింది కదా. ఆయన డబ్బులు బెదిరించలేండు. డబ్బులు జంగయ్య యాదవ్ ఇవ్వలేదంటారా? ఇవ్వలే ఆ? ఇవ్వలే. రేపు చర్చ పెడదాం. పెడదాం. ఓకే. విచ్చల విడిగా డ్వాక్రా సంఘాల పేరిట, ఓట్ బ్యాంక్ పేరిట ఇలా మద్యం ఏరులైపోయింది. నేను ఆనాడు ప్రభుత్వాన్ని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని కొంతమంది అధికారులను కూడా తప్పుదో పట్టించి నేను అనేక సార్లు ఫిర్యాదు చేసిన. ఎన్నికల కమిషన్ ఆ రోజు అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర మద్యం ఏరులైపోతుంది, పార్టీల పేరుతో వందల మందిని వేల మందిని జమ చేస్తా ఉన్నారు, ఇబ్బంది అవుతా ఉంది, ఆడ డబ్బులు పంచుతా ఉన్నారు అని మేము ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేసినాక గంట సేపటికో 2 గంటల సేపటికో వాళ్ళ సమాచారం ఇచ్చి వాళ్ళందరూ పోయిన తర్వాత వచ్చి అదంతా ప్రజలు గమనించారు. ఇలా ఆ ప్రజలందరూ గమనించిన తర్వాతనే జవహర్ నగర్ లో కొద్దిగా అటెండ్ అయినప్పటికీ కూడా మిగతా రాష్ట్రం అంతా ఒక మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుతోనే ఇలా మేము సేవ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ ఏమేమి పనులు అంటే ఏమేమి అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు జవహర్ నగర్ లో? జవహర్ నగర్ లో ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇస్తున్నాం. జవహర్ నగర్ లో 75% ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అలాగే ఇలా 100 కోట్ల పై చిలుపుతోనే ఇలా 100 ఫీట్ల రోడ్లు గత ప్రభుత్వం చేస్తా అని మాట తప్పి చేయని ప్రభుత్వంలో శాంక్షన్ అయినేమో ఎలక్షన్లు రావడం వల్ల ఆగిపోయింది. లేదు, గత ప్రభుత్వంలో 100 ఫీట్ల రోడ్డు అంబేద్కర్ సెంటర్ ఇది ఉండే, అది కూడా ఆగిపోయింది. దాన్ని తెలుసు కదా, ఈ కొంతమంది డబ్బులు తీసుకొని మల్లారెడ్డి గారు ఏం చేసిండు, ఎంతవరకు రోడ్డు కుదించిండు అన్ని రోడ్డు గురించి కూడా డబ్బులు ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మల్లారెడ్డి గారు పైకం ఉంటే తప్ప పైకం ఉంటే ఇదని చేశారు మల్లారెడ్డి. ఆ రోడ్ల షాపు వాణిజ్య వర్తక సంఘాల నుంచి ఎంత తీసుకున్నాడు ఏంది అనేది అందరి లెక్కలు ఉన్నాయి. ఎమ్మెల్యే హోదాలోనే డబ్బులు వసూలు చేసినాడు. ఆయన పనే కదా, ఆయన ఎమ్మెల్యే ఎందుకు అయ్యిండు? డబ్బులు వసూలు చేయడానికే. పాలు అమ్మినా పూలు అమ్మినా కాలేజీలు ఉన్నాయి, నాకు డబ్బులు ఎందుకు, నేను ప్రజా సేవ చేయడానికి వచ్చినా అంటాడు ఆయన. మీకు తెలియదా? ఇలా ఆడియోస్ మల్లారెడ్డి మాట్లాడి వెంచర్ల మీద డబ్బులు వసూలు చేసినాయి బయటికి అధికారికంగా రాలేదా? రికార్డులు బయట అందరూ వినలేదా? ఆ రికార్డులోని నిజంగా పాలమ్మి పూలమ్మి డబ్బులు సంపాదిస్తే ఆ వాయిస్ అన్న ఊరి మీ కావా మల్లారెడ్డి గారు? కావా? మీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయనే అందరూ ఒక జోకర్ మల్లారెడ్డి, ఆయన ఒక కమిడియన్ అనుకుంటారు. కానీ ఆ కమిడియన్ ఇంకా ఆయన వ్యాపారాలు ఏం చేయాలనో ఆయన మంచిగా చేసుకుంటాడు. అంటే పబ్లిక్ను రేపు కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు, తీసుకోరంటారు. కాంగ్రెస్ పట్టడానికి మస్తు ప్రయత్నం చేసిండు, రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఇలా మా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం వద్దనుకుంటే ఇతర రాష్ట్రాల్లో నాయకత్వం కూడా ఒప్పించి ఏదో చెప్పించే ప్రయత్నం చేసిండు. కానీ అలాంటి పరిస్థితులు లేవు. ఇలా కబ్జాదారులకు అక్రమదారులకు మా కాంగ్రెస్ పార్టీలో స్థానమే లేదు. అంతేనా? 100%. కార్పొరేటర్లు చెప్పినా కదా, మీ దందాలు అక్రమ వ్యాపారాలన్నీ ఆపేసుకున్న తర్వాతనే మా పార్టీలకు రావాలని చెప్పేసి మేము సూచిస్తే మా సూచనను గౌరవించి ఇలా మా పార్టీకి వచ్చినాక ఒక్కరంటే ఒకటి చూపించండి. ఎవరైనా సరే ఏమైనా కొత్త వెంచర్లు చేసిరా, ఏమైనా చేసిరా, ఇలా ప్రభుత్వం మీద వేస్తే మా పార్టీ నాయకుల మీద కేసులు అయినాయి. మీరు చూడలేదా? మీరు పోయి ఈ 15 నెలల్లో ఎంతమంది మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు చూడండి. ఎవరిని ఉపేక్షించదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా చట్టానికి చుట్టం కాదు, ఎవరైనా సమానమే. తప్పు చేస్తే ఎవరిని సహించము. అది నేనైనా ఇంకోరైనా తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్షార్హుడే చట్టం ముందు. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. అంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తూచ తప్పకుండా పాటిస్తుంది. కేసీఆర్ రాజ్యాంగంలో ఎవరు ఏదైనా అక్రమాలు చేసుకోవచ్చు, ఎవరు ఇంతైనా అవినీతి చేయొచ్చు, ఎవరైనా స్కీమ్ల పేరుతో స్కామ్లు చేయొచ్చు. అది కేసీఆర్ రాజ్యాంగం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. మా రాజ్యాంగంలో అట్లుండదు. ఇలా జవహర్ నగర్లో మేము ఉచిత కరెంటు, సన్నబియ్యము, రోడ్లు, అలాగే గతంలో మల్లారెడ్డి గారు ఈ ప్రాంతంలో పేదల విద్యార్థులు వేలాది మంది బయటకు పోయి చదువుకుంటున్నారు, ఈడొక కళాశాల కట్టిస్తా, ఈడొక మంచి పాఠశాల కట్టిస్తా అని చెప్పిండు.
ఆయన ఎన్నికల హామీలో భాగంగా అదే. కేటీఆర్ సమక్షంలో ఎక్కడ చేయలే. కానీ మేము ఏ హామీ ఇవ్వకున్నా ఈ జవహర్ ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఇదంతా పేద వర్గాల బహుజన వర్గాల వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఈ ప్రాంతంలో పాఠశాల కడితే ఈ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో 20 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో ఇలా మేము ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను జవహర్లాల్ ప్రాంతంలో నిర్మిస్తా ఉన్నాం. ఇలా ఒక మహిళా శక్తి భవన్ నిర్మిస్తున్నాం మహిళల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని. ఇలా మహిళలు కూర్చొని మాట్లాడుకోవడానికైనా ఒక సమావేశం పెట్టుకోవడానికైనా ఇంకా దేనికైనా మహిళల కోసం ఒక మహిళా శక్తి భవన్ కట్టిస్తాము 5 ఎకరాల్లో. అంటే జవహర్ నగర్లో ఎన్నడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అత్యున్నతంగా అభివృద్ధి చెందుతుంది. పేదవాళ్ళందరికీ కూడా ఇలా మేము రాజు యువకిరణం మేము చెప్పినామా, అది మేము చెప్పినామా, ఎన్నికల హామీలో చెప్పినామా? రాజీవ్ వికాసం అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకేనా? ఎవరు చెప్పారు? నిరుద్యోగ యువతుల కోసం అని చెప్పినాం. ఇలా రాజీవ్ యువ వికాసం ఇలా ఎన్నికల హామీ ఇవ్వలే. 6 గ్యారెంటీలు ఏమని నేను అడుగుతాను కదా, మేము ఇవ్వలే. అయినా కానీ ఈ విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని రాజీవ్ యువ వికాసం పేరుతోనే అంటే ప్రతి వాడు ఏదో వ్యాపారం చేసుకొని ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి అన్న సదుద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఒక ఆలోచన చేసి ఇలా 50,000 నుంచి మొదలుకుంటే 4 లక్షల రూపాయల వరకు లోన్లు ఇస్తాము అంటే వ్యాపారం పెట్టుకోవడానికి. గతంలో ఈ ప్రాంతంలో అద్దాల మేడలలో కూడా మల్లారెడ్డి మోచేతి నీళ్ళు తాగితే ఇలా పోయి అలా బిల్డింగ్ల రాజీవ్ అంటే పేదల కోసం కట్టిన ఇళ్ళను వాళ్ళకి ఇచ్చారు. మనం చూడలేదు 151 మంది లేచి మనం అలా బయటపరిచారు మేము. ఇలా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాంటిది ఉండదు. ఇలా వందలాది అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇలా జవహర్ నగర్లో నాకు నిన్న ఉన్న సమాచారం ఆన్లైన్లో వేల కొద్ది ఉన్నాయి. ఇలా మాన్యువల్గా మన మున్సిపల్ కార్యాలయంలో వచ్చిన అప్లికేషన్స్ ఏమిటో 1200 పైచిలకు అప్లికేషన్స్ మున్సిపల్ ఆఫీసులు వచ్చినాయి జవహర్ నగర్లో. అంటే చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1200 మంది పెట్టుకున్నారు. అది కాదు కదా, అలా టీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, ఎంఐఎం ఉన్నారు, బీఎస్పీ ఉన్నారు, ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు యువకులు ఉన్నారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోమని చెప్పినాం. మేము ఏజ్ లిమిట్ కూడా మీరు గమనించాలి. రైతులకు 60 సంవత్సరాల వరకు ఇచ్చినాం. ఎందుకంటే ఒక రైతు ఒక పనిముట్లు కొనుక్కోవాలంటే రైతు మనలాంటి 15, 16 ఏళ్ళ కాడి నుంచి 30 ఏళ్ళ వరకు పెద్ద ఎవరు వ్యవసాయం చేయట్లేదు. వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ మైండ్తో ఆలోచిస్తున్నారు. అందుకని చెప్పేసి రైతులకు కూడా పనిముట్లు కొనుక్కునే విధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చింది. ఈ రోజు కూడా అవకాశం కల్పించింది. 60 సంవత్సరాలకు అవకాశం ఇచ్చినాం. ఇలా నిరుద్యోగులకు 55 సంవత్సరాలకు అవకాశం ఇచ్చినాం. ఇలా అందరికీ కూడా జరుగుతుంటుంది. రేపు ఎల్లుండు అంటే నాకు లిస్ట్ ఇప్పుడే వచ్చింది. మైనార్టీలకు కుట్టు మిషన్లు కూడా ఈ ప్రాంతంలో మేము ఇవ్వబోతా ఉన్నాం. బాగా ఇంతకుముందు నేను లిస్ట్ తీసుకొచ్చిన మైనార్టీలకు కుట్టు మిషన్ అప్లికేషన్ పెట్టుకుంటే కుట్టు మిషన్లు కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం. అది ఈ వారంలో ఇచ్చేస్తాం. లిస్ట్ వచ్చింది, ఆ డేట్ తీసుకొని అధికారుల సమయం చూసుకొని అది కూడా ఇస్తాం. అంటే ఎక్కడ చూసినా బడుగు బలహీన వర్గాల వైపు పేదల సంక్షేమం వైపే ఈ పార్టీ ఆలోచన చేస్తూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గదాల స్థలం ఇస్తున్నారు. ఇస్తామన్నాం, 100% ఇస్తాం, 100% ఇస్తాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ లెక్క మాట తప్పడం అయితే కాదు. ఇచ్చిన మాట 100% అమలు చేస్తాం, నిలబెట్టుకుంటాం. రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు కాబట్టి అసెంబ్లీలో చెప్పిండు, మేము కనుక ఇచ్చిన హామీలు మేము మా ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఇవ్వకపోతే మళ్ళీ మేము ఓట్లు అడగమని చెప్పిండు. గత ఎన్నికలలో కూడా మీకు చెప్పిండు. అంటే అనేక సభల మీద చెప్పిండు, ఎక్కడైతే డబుల్ బెడ్రూము ఉంటుందో మీరు ఓటు అడగండి, ఎక్కడైతే ఇందిరా మిల్లు ఉంటుందో మేము ఓటు అడుగుతాం అని చెప్పేసి దమ్ముల నాయకుడు చెప్పిండు. కేసీఆర్ చెప్పగలిగింది అన్నమాట. కేసీఆర్ ఈ యొక్క సవాళ్ళు తీసుకోగలిగిందా? ఆ సవాలు విశ్రాంతి కూడా దమ్ము ఉండాలి కదా, కలేజా ఉండాలి, అంటే చెయ్యాలన్న సదుద్దేశం ఉండాలి. ధరణికే ముసుగేసి భూభారతి అనే చట్టాన్ని సృష్టించారంట. ధరణిలో లక్షల కొద్ది అప్లికేషన్లు మూలబడి ఉన్నాయి. ఇలా ధరణి చేసిన పాపానికి 100,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మనం చూస్తే తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి కాలబెట్టిన సంఘటన మర్చిపోయినాం. అప్పుడే రైతులు చూడలేదా? అది దేని పుణ్యం? ధరణి పుణ్యమే కదా. ధరణి రాత్రి కూర్చొని కేసీఆర్ కలగని ఇలా నీ స్థలాన్ని ఎటు మార్పిడి చేయాలన్నా వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటుంది. 100,000 ఎకరాలు బదిలీ చేసిండు ధరణితోనే. పేదల నోట్ల మట్టి కొట్టిండు. ఇలా ఉన్నత స్థాయి IAS లాంటి అధికారులు పెట్టి ఒక పరిశోధన చేసి ఇతర రాష్ట్రాల్లో పరిశోధన చేసి
ఇలా భూభారతం చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూభారతి కూడా కేసీఆర్ లాగా ఆగమాగం రాత్రి ఏదో చేయలే. ఫస్ట్ ఒక 4 మండలాలను ఎంపిక చేసుకొని, ఎవరైతే సమస్యాత్మకంగా ఉన్న మండలాలను ఎంపిక చేసుకొని ఆ మండలాల్లో ఏ మేరకు ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి అక్కడ కూడా ఒక కలెక్టర్ను అలా ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ సమస్యల నుంచి మీరు వినతి పత్రాలు తీసుకోండి, ఈ సమస్య మనకి ఏ విధంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయా దీంట్లో కూడా అనేది జూన్ 2వ తారీఖు వరకు అన్ని సమస్యలు తీసుకొని ఎక్కడ కూడా ఏ ఒక్క రైతుకు కూడా ఏ ఒక్క పేదవారికి కూడా ఇబ్బంది కలగొద్దు. మనం ఇచ్చే ఏ చట్టం ప్రకారమైనా ఏ సంస్కరణ చేసినా ఎవరికి ఇబ్బంది కలగొద్దు, అన్ని రకాలుగా ఆలోచన చేయండి అని చెప్పి ఇలా ఒకటి చేసుకుంటూ పోతాము. ఇలా జూన్ 2వ తారీఖు నుంచి బ్రహ్మాండంగా భూభారతి రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అవుతుంది. మల్లెపూల శ్రీకాంత్ గారు, నేను అదే ఈ ప్రజలకు ఏదో విధంగా నా వంతుగా అంటే మేలు చేయాలనుకుంటున్న తపంతో ఉన్నా. డైనామిక్ లీడర్ కాబోయే భవిష్యత్తులో ఏంది మీ కార్యాచరణ? ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజలు ఒక ఆలోచనతో ఉన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే నేను ముందుకు పోతా ఉన్నా. ప్రజలు ఏ విధంగా నన్ను ఉండమంటే ఆ విధంగా ఉంటా 100%. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.